లిక్కర్ కేసులో ఏపీ సిఐడి అధికారులు కీలక సమాచారం సేకరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగింది. వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలను కీలక సూత్రధారులుగా గుర్తించగా వైసీపీ నేతలే పాత్రధారులుగా ఈ దందా సాగినట్లు అధికారులు గుర్తించారు. వైసీపీ నేతల డిస్టిలరీల నుంచి మద్యం సేకరించి ఏపీ బెవరేజెస్ కు 100 కంపెనీల లిక్కర్ సప్లై చేసినట్లు ఆరోపణలున్నాయి. 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీల నుంచే 74% లిక్కర్ కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీల్లోనే మద్యం తయారీ జరిగినట్లు సమాచారం. ఎస్పీవై, ఆగ్రో, అదాన్ డిస్టిలరీల లిక్కర్ తయారీ వెనుక మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖ, పీఎంకే, పెరల్, ఎస్వీఆర్ తో పాటు పలు ఇతర డిస్టిలరీలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎస్పీవై నుంచి సంవత్సరానికి 1,863 కోట్ల రూపాయల లిక్కర్ కొనుగోలు జరిగింది. ఆదాన్ నుంచి 1,165 కోట్ల రూపాయల లిక్కర్ కొనుగోలు జరిగింది. ఎస్ఎన్కే డిస్టిలరీ, ఎస్ఎన్కే షుగర్స్ నుంచి 1,996 కోట్ల రూపాయల లిక్కర్ కొనుగోలు జరిగింది. ప్రతిరోజు 80 లక్షల మంది ప్రజలు మద్యం తాగుతున్నట్లు అంచనా వేశారు. ఈ అంచనా ప్రకారం ఏడాదికి ప్రభుత్వానికి 57,600 కోట్ల రూపాయల రెవెన్యూ రావాలి. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ నమోదైంది. దీంతో దాదాపు 25,000 కోట్ల రూపాయల రెవెన్యూ దారి మళ్లినట్లు అధికారులు గుర్తించారు. డబ్బు దారి మళ్లింపులో కీలక పాత్రధారులుగా వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.